ఏఐ వల్ల డీప్ ఫేక్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా మన ఫేవరెట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఫేక్ వీడియోస్, ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనికి మృణాల్ ఠాకూర్ అయితే చాలా వైలెంట్ గా రియాక్ట్ అయింది. ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి, మృణాల్ ఎందుకు ఇంత సీరియస్ అయింది, మరి సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తున్న వాళ్ళపై యాక్షన్ ఉంటుందా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందు సింపుల్ గా డీప్ ఫేక్ అంటే ఏంటంటే, డీప్ ఫేక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక పర్సన్ యొక్క ఫేస్ ని ఇంకో వీడియో లాగో ఫోటో మీద ఎక్స్ట్రీమ్లీ రియలిస్టిక్ గా రీప్లేస్ చేయడం. అంటే చూస్తే ఒరిజినల్ లాగా ఉంటుంది, కానీ యాక్చువల్ గా పర్సన్ ఆ వీడియోలో యాక్ట్ చేయలేదు, ఆ యాక్షన్స్ కూడా చేసి ఉండడు. ఏఐఏ మొత్తం క్రియేట్ చేస్తుంది. ఇది ఫన్నీ మీమ్స్ కోసం యూస్ చేస్తే ఒక మ్యాటర్, కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం, వల్గర్ కంటెంట్ క్రియేట్ చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ అయింది. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది డైరెక్ట్ గా ఐడెంటిటీ మిస్యూజ్. డీప్ ఫేక్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఫేషియల్ మ్యానిపులేషన్. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కేసు గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి మృణాల్ ఫేస్ ని మ్యానిపులేట్ చేసి ఫేక్ ఫోటోస్, ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వీటిని చాలా మంది నిజమని నమ్ముతున్నారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇంకా షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, మృణాల్ ఆల్రెడీ ఇష్యూ గురించి ముందే వార్నింగ్ ఇచ్చింది. తన అప్కమింగ్ మూవీ ప్రమోషన్స్ టైంలోనే డీప్ ఫేక్ వీడియోస్ గురించి మాట్లాడి ఇలాంటి ఫేక్ కాంటెంట్ క్రియేట్ చేయకండి అని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ ఆ వార్నింగ్ ని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ కొంతమంది ఫేక్ కాంటెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇంకా తన ఓపిక పూర్తిగా పోయి మృణాల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ఏఐ యూజ్ చేసి తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని, బాడీ ఫీచర్స్ ని, విజువల్ అపిరియన్స్ ని అన్ని మ్యానిపులేట్ చేసి రియలిస్టిక్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది వెరిఫికేషన్ లేకుండా షేర్ చేస్తున్నారు. ఒక క్లిక్, ఒక షేర్, ఒక ఫార్వర్డ్, ఇవి ఒక రెప్యుటేషన్ ని కంప్లీట్ గా డ్యామేజ్ చేయొచ్చు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఈ ఫేక్ వీడియోస్ అండ్ ఫొటోస్ ని ఇమీడియట్ గా రిమూవ్ చేయాలని మృణాల్ డిమాండ్ చేసింది. రిమూవ్ చేయకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. హానెస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో సెలబ్రిటీస్ లీగల్ గా ఫైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ క్రియేట్ అవుతుంది. అప్పుడే ఇలాంటి ఫేక్ క్రియేటర్స్ కి భయం పడుతుంది. యాక్చువల్లీ మృణాల్ ఫస్ట్ విక్టిమ్ కాదు. డీప్ ఫేక్ ఇష్యూ ఆల్రెడీ మన ఇండియన్ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ని ఇంపాక్ట్ చేసింది. ముఖ్యంగా రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయినప్పుడు మొత్తం ఇండియాయే షాక్ అయింది. తర్వాత జాన్వీ కపూర్ కి సంబంధించి ఫేక్ ఎడిట్స్ కూడా వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి సెలబ్రిటీస్, ఫిల్మ్ మేకర్స్, గవర్నమెంట్ అందరూ డీప్ ఫేక్ డేంజర్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం ఆడియన్స్ గా ఏం చేయాలి? సింపుల్. సోషల్ మీడియాలో సెలబ్రిటీ గురించి షాకింగ్ వీడియో చూసామంటే ఇమీడియట్ గా అది నమ్మకండి, షేర్ చేయకండి. ముందు రిలయబుల్ న్యూస్ సోర్స్ నుంచి వెరిఫై చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి వైరల్ అయిన వీడియో నిజం అవ్వాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, కానీ మన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక ఫేక్ వీడియో ఒక పర్సన్ కెరీర్ ని, మెంటల్ హెల్త్ ని, ఫ్యామిలీని కంప్లీట్ గా ఎఫెక్ట్ చేయగలదు. ఒక న్యూస్ ని షేర్ చేసే ముందు డబుల్ చెక్ చేయండి. సో ఫైనల్లీ డీప్ ఫేక్ టెక్నాలజీ మీద మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలా, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇమీడియట్ గా ఇలాంటి ఫేక్ కాంటెంట్ ని రిమూవ్ చేయాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై.